నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎల్ నీనో ప్రభావం ధరల పెరుగుదలపై సీఎం ఆందోళన. సామాన్యులపై ధరల భారం పడకుండా కమిటీ ఏర్పాటుకు సూచన. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించిన దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది. చీర, సారే, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వ రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టీకరణ. 5 ఏళ్ల పాలనలో సీమను జగన్ పూర్తిగా విస్మరించారని విమర్శ. నూతన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటూ సానుకూల వృద్ధి రేటుతో దూసుకెళ్తుంది. గడిచిన 2 ఏళ్లుగా జాతీయ సగటును మించి ప్రగతి సాధిస్తున్న ఏపీ 2025-26 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో 10.7% వృద్ధి రేటును నమోదు చేసింది. అయితే ఈ సానుకూల వాతావరణంలోనూ ఎల్ నీనో రూపంలో పొంచి ఉన్న ముంపును ముందుగానే పసిగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని అధిగమించి రాష్ట్రాన్ని 15% వృద్ధి రేటు పదంలో నడిపించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రణాళిక విభాగం అధికారులు సమర్పించిన జూలై నెల ఆర్థిక నివేదికపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు దేవస్థానం అన్నదానం విభాగ సిబ్బంది ఘనంగా ఆషాఢం సారే సమర్పించారు. సంప్రదాయబద్ధంగా అమ్మవారికి చీర, సారే, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది భక్తి శ్రద్ధలతో ఆషాఢం సారే సమర్పించారు. ఉజ్వల భాగంగా తొలుత జమ్మిదొడ్డి వద్ద సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా సాగిన ఈ ఊరేగింపు శ్రీ కనకదుర్గ నగర్ మీదుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. ఈ వేడుకకు దుర్గగుడి ఈవో కె సీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ హాజరై ఘనంగా స్వాగతం పలికారు. అన్నదాన విభాగం ఏఈఓ తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ హేమ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నదానం క్లర్కులు గంటా రమేష్, ప్రణీత్ తో పాటు వంట మాస్టర్లు, కార్మికులు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాయలసీమ ప్రాంతం అభివృద్ధి పరుగులు పెడుతుంటే చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కళ్లు మూసుకుని విమర్శలు చేస్తున్నారని, రైతుల పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాటు రాయలసీమను గాలి కొదిలేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రాజెక్టుల సందర్శనల పేరుతో తీర్థయాత్రలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. నేడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 100 పీనుగులను తిన్న రాబందు పాప పక్షాలన కోసం తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉంది వైసీపీ నేతల తీరు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి చెందుతుండడాన్ని చూసి వైసీపీ నేతలు నీతులు మాట్లాడుతున్నారని, వారి మాయ మాటలను సీమ ప్రజలు ఇక నమ్మరని హెచ్చరించారు. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు, నీటిపారుదల ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, రాయలసీమ కరువు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి నానా యాగి చేస్తూ ప్రాజెక్టుల సందర్శన పేరుతో తీర్థయాత్రలు చేయడం జరుగుతోంది. 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయిందంట. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ రోజు రాయలసీమ అభివృద్ధి పట్ల కానీ, రాయలసీమలో ఉండే నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల కానీ, రాయలసీమ పేదల పట్ల కానీ, రాయలసీమను పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో
ఏమీ జరగనట్లు నంగనాచి మాటలు చెబుతూ కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తూ యాత్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, వీరిని వెనక నుండి నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు యాత్రలు చేయాల్సింది ఇప్పుడు కాదు. మీరు 5 సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి అని దీన్ని మళ్ళీ పునర్నిర్మిద్దామని చెప్పి, ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి, దీనిపైన విచారణ నిగ్గు తేల్చని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి క్రిటికల్ కేర్ విభాగం వద్ద తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ నూతన వాహనాలను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. తల్లులు, చిన్నారులకు అత్యవసర సమయాల్లో మెరుగైన సురక్షితమైన రవాణా సౌకర్యం అందించేందుకు నూతన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. తల్లి బిడ్డ ఆరోగ్యానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలను మరింత బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి తల్లి, ప్రతి బిడ్డకు మెరుగైన వైద్య సేవలు అందేలా నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ వైద్య వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టి ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆసుపత్రుల్లో మందులు, వైద్య పరీక్షలు, ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడొచ్చినా పేద వర్గాలకి, ముఖ్యంగా మా అక్క చెల్లెలకి అనేక పథకాలు తీసుకురావడం అనేది ఆనవాయితీ. రాష్ట్రం విడిపోయినాక 2014-19లో మొదటిసారి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆ రోజు పేదల ఆరోగ్యం, పేదల సంక్షేమం కోసం అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ హాస్పిటల్ని బ్రహ్మాండంగా సకల సౌకర్యాలతో కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా తీర్చిదిద్దాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన వెనకాల ఉన్న క్రిటికల్ కేర్ సెంటరు ఇవన్నీ కూడా అప్పుడు మొదలుపెట్టినాయి, అప్పుడు తీసుకొచ్చినాయి. గత 5 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైన గవర్నమెంట్ హాస్పిటల్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. హాస్పిటల్స్లో మందులు లేవు, సదుపాయాలు లేవు, టెస్టులు చేసేవాళ్ళు లేరు. అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురి కాపాడినటువంటి ప్రజా ఆరోగ్య వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టాం. 2014-19లో ఆ రోజు మొదటి అసెంబ్లీలో ఈ రాష్ట్రం విడిపోయినాక ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ని మొట్టమొదటిగా ఆ రోజు తీసుకొచ్చాం. నేనే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నా, ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడాం దీని మీద. ఎందుకంటే గర్భిణీ స్త్రీలు డెలివరీ అయినాక వాళ్ళకి కిట్లు ఇచ్చి తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్తో ఇంటి దగ్గర దింపి క్షేమంగా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతో ఈ వ్యానుల్లో ఎక్కడైనా వాళ్ళకి చిన్న అసౌకర్యం కలిగినా ఒక చిన్న బటన్ ఉంటుంది అక్కడ. ఆ బటన్ ప్రెస్ చేస్తే కాల్ సెంటర్కి వెళ్ళిపోద్ది, డైరెక్ట్గా పోలీస్కి వెళ్ళిపోద్ది, వెంటనే అలర్ట్ అవుతారు. కాబట్టి ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకొని టెక్నాలజీని అనుసంధానం చేసి ఈ తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్లు కానీ, అలాగే గత 5 సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిపోయిన మాఫియా ఈ అంబులెన్స్ మాఫియా. ఈ అంబులెన్స్ మాఫియా ఏంటంటే ప్రమాదంలో ఎవరన్నా చనిపోయినా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బయట కూర్చొని సిండికేట్ అయిపోయి లోకల్లో దింపాలంటే 7,000, 10,000. బయట చిన్న చిన్న ఊర్లు ఒక 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు ఊరు వెళ్ళాలంటే 15,000, 20,000
ఇంకా దూరం సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబుకు పితృ వియోగం కలిగింది. రమేష్ బాబు తండ్రి పూలేశ్వరరావు కన్నుమూశారు. వయోభారంతో వచ్చే సమస్యలతో అస్వస్థతకు గురై గాయత్రి నగర్ లోని రాధామాధవ్ అపార్ట్మెంట్ లో గల రమేష్ బాబు స్వగృహంలో పూలేశ్వరరావు పరమపదించారు. పూలేశ్వరరావు మరణ వార్త తెలియగానే నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు రమేష్ బాబు ఇంటికి చేరుకున్నారు. పూలేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు ఇంట విషాదం అలుముకుంది. ఆయన తండ్రి పూలేశ్వరరావు కన్నుమూశారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ చేసిన పూలేశ్వరరావు తన కుమారుడైన రమేష్ బాబు వద్ద పదవి విరమణ జీవితాన్ని ప్రశాంతంగా గడిపారు. వయోభారంతో వచ్చే అనారోగ్య సమస్యలతో ఆయన ఈ ఉదయం తనువు చాలించారు. పూలేశ్వరరావు మరణ వార్త తెలియగానే నగర ప్రముఖులు, రాజకీయ నాయకులు, కేబుల్ ఆపరేటర్లు, వ్యాపారవేత్తలు, రమేష్ బాబు బంధుమిత్రులు ఇంటికి చేరుకున్నారు. పూలేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు గాయత్రి నగర్ లోని రాధా మాధవ్ అపార్ట్మెంట్ లో గల రమేష్ బాబు స్వగృహం అంతిమయాత్ర బయలుదేరుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తొంగలు తొక్కి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని, ప్రజారంజక పాలనలో విఫలమయ్యాయని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి ధోనిపూడి శంకర్ విమర్శించారు. మార్పు కోసం అంటూ నందిగామ సిపిఐ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ మీదుగా రథం సెంటర్ వరకు నందిగామ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు ఆధ్వర్యం నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో గాంధీ సెంటర్ వద్ద ధోనిపూడి శంకర్ మాట్లాడుతూ నందిగామ ప్రాంతంలో అనేక ఎత్తిపోతల పథకాలు ఉన్నప్పటికీ ఎల్ నినో ప్రభావంలో నందిగామ ప్రాంత ప్రజలు సైతం తాగునీరు, సాగునీరు సమస్యను ఎదుర్కొంటున్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి స్థానిక రైతాంగానికి, నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఇప్పుడు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య గారు ప్రసంగిస్తారు. సోదరి మనులారా, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఆగస్టు 6వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు, పాదయాత్రలకు మార్పు కోరుతూ తరచుగా వ్యర్థాలు పడే చోటును అందమైన సెల్ఫీ పాయింట్ గా తీర్చిదిద్దారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం ఎంజీ రోడ్, టిక్కిల్ రోడ్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, శివరామకృష్ణయ్య వీధి, కె వెంకయ్య వీధి, గాయత్రి నగర్ మెయిన్ రోడ్, ఎన్హెచ్ సర్వీస్ రోడ్, ఎంజీ రోడ్, ఎన్టీఎస్ సర్కిల్, కృష్ణవేణి స్కూల్ రోడ్, హై స్కూల్ రోడ్, పంటకల్వ రోడ్, నిర్మలా స్కూల్ రోడ్, ఎన్హెచ్ బెంచ్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. విజయవాడ నగరంలో తరచుగా వ్యర్థాలు పడే చోటును ప్రజలు ఆకర్షించేలా సుందరీకరించి సెల్ఫీ పాయింట్ గా రూపాంతరం చేసే కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ చేపట్టింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కు నాలెడ్జ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న ఆల్ ఎల్ఎస్జీ సహకారంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా శివరామకృష్ణయ్య వీధిలోని జీవీపీను సెల్ఫీ పాయింట్ గా అభివృద్ధి చేస్తున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పేద కుటుంబాలకు అండగా నిలిచి వారికి స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయడమే తమ లక్ష్యమని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. గతంలో కూడా ప్రమాదాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలకు తన సొంత నిధులతో సహాయం చేయడంతో పాటు కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు తదితర ఉపాధి సాధనలను అందించినట్టు చెప్పారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా బోండా కుటుంబం అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు మేరకు కొనసాగుతున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ నేతాజీ నగర్ లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా మోమేశ్వరరావు ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారని, ఈ సందర్భంగా స్థానికంగా నివసిస్తున్న నిర్మల తన కుటుంబ జీవనోపాధి కోసం కుట్టు మిషన్ అవసరమని ఎమ్మెల్యే బోండా ఉమ దృష్టికి తీసుకువచ్చారని, ఆమె విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన బోండా ఉమ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థకి విషయం తెలియజేసి నిర్మలకి కుట్టు మిషన్ అందించాలని సూచించారు. ఎమ్మెల్యే బోండా ఉమ సూచన మేరకు 24 గంటలు గడవక ముందే బోండా సిద్ధార్థ తన సొంత నిధులతో కుట్టు మిషన్ నిర్మలకు అందజేశారు. దీంతో తన కుటుంబానికి జీవనోపాధి లభించడంతో నిర్మల ఆనందం వ్యక్తం చేస్తూ బోండా ఉమ, బోండా సిద్ధార్థకు కృతజ్ఞతలు తెలిపారు. నిన్న విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏదైతే గత 2 వారాల నుంచి స్టేట్ మొత్తం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంటింటికి తెలుగుదేశంలో భాగంగా నిన్న 29వ డివిజన్ నేతాజీ నగర్లో బోండా ఉమ గారు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు పర్యటిస్తున్న తరుణంలో అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిర్మలా గారు, సార్ మాకు జీవనోపాధి కోసం ఒక మిషన్ ఏదన్నా మీరు చూడగలిగితే మా ఫ్యామిలీకి కానీ మాకు కానీ చాలా హెల్ప్ఫుల్ అయింది, చాలా ఉపయోగపడుతుంది ఇది అని చెప్పినప్పుడు 24 గంటల కన్నా ముందే ఏదైతే నిన్న సాయంత్రం ఆమె రిక్వెస్ట్ చేశారు, ఈరోజు ఆఫ్టర్నూన్ 12:30 కల్లా డైరెక్ట్గా నేరుగా నేనే వచ్చి ఆమెకి ఈ మిషన్ని కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది. అంటే ఇదేంటంటే
దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే బోండమ్మ గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తరపునే కాకుండా సొంత నిధులతో పెన్షన్స్ కానీ, లేకపోతే తోపుడు బండ్లు కానీ, ఇస్త్రీ బండ్లు కానీ, లేకపోతే కుట్టు మిషన్స్ కానీ, అనుకోకుండా ప్రమాదవశాత్తు వరకు అనేదన్నా అయినప్పుడు ఆర్థిక సాయం చేయాలని అంటే అది బోండమ్మ గారి తర్వాతే అనే ఒక విషయాన్ని ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మా మీద పెట్టుకునే నమ్మకాన్ని ఎల్లప్పుడూ మర్చిపోకుండా కాపాడుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులుగా, కార్యకర్తలుగా మేమందరం ప్రజల పట్ల ఉంటాం. ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు కుటుంబించినటువంటి మేడం నిర్మలా గారు రానున్న రోజుల్లో బాగా చేసుకొని కుటుంబానికి ఒక ఆర్థిక సాయం అనే విధంగా ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండమ్మ గారు 21 డివిజన్లో పర్యటిస్తున్న తరుణంలో ఎవరు ఏది అడిగినా సరే నిత్యం వెంటనే చేసే విధంగా రూపకల్పన చేశారు. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఇదే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తారు. గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నారెడ్కో ఏపీ చైర్మన్ చక్రధరరావు కొనియాడారు. పాత నాలా చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో సరికొత్త ఈడీసీ ఛార్జీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో మేలు జరిగిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 22A కింద ఇష్టానుసారంగా భూములను చేర్చడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆయన విమర్శలు గుప్పించారు. విజయవాడలో జరిగిన నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ రాష్ట్ర కమిటీ ప్రతినిధుల మీడియా సమావేశంలో నారెడ్కో ఏపీ చైర్మన్ వై చక్రధరరావు కూటమి ప్రభుత్వ నిర్ణయాలను అభినందించారు. గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. హైరైజ్ భవనాల విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వ నిబంధనలలో కీలక సవరణలు తీసుకొచ్చిందని, చిన్న సైట్ల ప్లాన్ అనుమతులలో పలు మినహాయింపులు ఇచ్చిందని తెలిపారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు 200 గజాల లోపు స్థలంలో ఇళ్లు నిర్మించుకునేటప్పుడు స్టేట్ బ్యాంక్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వడం ఒక పెద్ద ఊరటని ఆయన పేర్కొన్నారు. భూ మార్పిడి నిబంధనలు ప్రభుత్వం భారీగా సడలించిందని చక్రధరరావు వెల్లడించారు. పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది, దానికోసం కూడా ఎంతో టైం వెచ్చించాల్సి వచ్చేది. ఈ రోజున దాన్ని అప్ టు 24 మీటర్స్ వరకు కూడాను తీసుకురావడం జరిగింది. 24 మీటర్స్ లోపల ఉన్న వాటికి ఫైర్ పర్మిషన్ అవసరం లేదు. 24 మీటర్స్ దాటితేనే ఫైర్ పర్మిషన్ అని చెప్పేసి దానికి హైరేజ్డ్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలాగా ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ, అలాగే రాష్ట్రంలో 3 ప్రాంతాల అభివృద్ధిని మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ రోజున చూసినట్లయితే విశాఖపట్నం ఉత్తరాంధ్రలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే మూలపాడు పోర్ట్ కానీ, అలాగే మరి ఈ రోడ్లను అనుసంధానం చేయటం, భోగాపురం ఎయిర్పోర్టు అప్రోచ్ కోసం 7 రోడ్లను అభివృద్ధి చేయటం, అలాగే మరి విశాఖపట్నంలో ఐటీ అండ్ సాఫ్ట్వేర్ డేటా పార్కులు, గూగుల్, రిలయన్స్, అట్లాగే మరి స్టీల్ ప్లాంట్, ఇవన్నీ కూడాను విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం 3 ప్రాంతాల అభివృద్ధిని సమంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉత్తరాంధ్రలో ఈ యొక్క సాఫ్ట్వేర్, ఐటీ ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అలాగే అమరావతి చూసినట్లయితే అమరావతి రాజధాని పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ రోడ్ల నిర్మాణం కానీ, అలాగే ఈ రిటర్నబుల్ ప్లాట్స్ లేఅవుట్ డెవలప్ చేయటం, అలాగే మరి కొత్త సెక్రటరేట్ మొదలుపెట్టడం, ఇవన్నీ కూడాను అమరావతి ప్రాంతం యొక్క అభివృద్ధి కూడాను త్వరితగతిన జరుగుతుంది. అలాగే మరి నెక్స్ట్ చూసినట్లయితే రాయలసీమ ప్రాంతంలో ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాటి యొక్క అభివృద్ధిని కూడా ప్రోత్సహిస్తూ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని రాష్ట్రం మరి 3 ప్రాంతాలు సమాన అభివృద్ధితో పాటు ఈ నిర్మాణ రంగం కూడాను అన్ని ప్రాంతాల్లో విస్తరించినట్లయితే మన రాష్ట్ర పురోగభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి అనుకోవటం జరుగుతుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంని ప్రోత్సహిస్తూ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు, ఈ జీవోలు చెప్పినట్లయితే ఇంతకుముందు మనకు ఓన్లీ 119 నోట్ అని 2017లో ఒక జీవో ఇచ్చారు. ఆ బిల్డింగ్ రూల్స్ అప్పుడు ఇచ్చిన తర్వాత మరలా వాటినన్నింటినీ కూడా సవరణ చేస్తూ రీసెంట్గా చూసినట్లయితే ఈ యొక్క బిల్డింగ్ రూల్స్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద 5 అమెండ్మెంట్స్ ఇచ్చారు. జీవో నెంబర్ 4 అని చెప్పేసి ఫస్ట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జనవరి 2025న జీవో నెంబర్ 4 అని చెప్పేసి దాంట్లో అంతకుముందు ఉన్నటువంటి ఈ 2017 ఇచ్చిన జీవోలో ఉన్నటువంటి అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత అంటే మనం చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చేసి మనకు ముందుగా గుర్తొస్తుంది.
ఎందుకంటే మన హైదరాబాద్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు మన దాని గ్రోత్ ఇంజిన్ అనేది మనందరం వచ్చేసి కళ్ళారా చూస్తున్నాం. మనం సమ్అరౌండ్ వచ్చేసి 97-98 నుంచి అక్కడ వచ్చేసి మనకి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వచ్చేసి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందో ఏ రాష్ట్రంలో అయినా కానీ, రాజధానిలో అయినా కానీ, అదర్ ప్లేసెస్లో కానీ అక్కడే వచ్చేసి రియల్ ఎస్టేట్ కూడా వచ్చేసి వేగం పుంజుకుంటూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనకి డెవలప్మెంట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయినప్పుడు వచ్చేసి వీళ్ళందరికీ ఏంటంటే నివాసయోగ్యమైన ఫ్లాట్లు కానీ మీకు అదర్ నెసిటీస్ వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగం వచ్చేసి బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. మీరు మనం చూసుకుంటా ఉంటే మాకు ఈరోజు మెయిన్ నెరెట్కో కానీ అదర్ అసోసియేషన్స్ మేమంతా చెప్పేది ఒకటే ఏంటంటే ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఉందో మా సమస్యలు ఏదున్నా కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే లైక్ వచ్చేసి ముఖ్యమంత్రి గారు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడున్న మా ఎంఏయుడి మినిస్టర్ నారాయణ గారు కానీ, అదేవిధంగా ఆఫీసర్స్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అదర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరు కూడా వచ్చేసి మాకు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. మేము అడిగినవన్నీ వచ్చేసి చేసుకుంటూ వచ్చినారు. మీరు ముఖ్యంగా ముందు మా చక్రధర్ గారు కానీ రమేష్ గారు కానీ మొత్తం ఆల్మోస్ట్ కవర్ చేశారు. ఇక్కడ చూస్తే ఏంటంటే మెయిన్ ఇంకోటి ఎన్విరాన్మెంట్ డెక్ ఫ్లోర్ అండి. అంటే హై రైజ్ బిల్డింగ్స్లో జనరల్గా మీకు 10 floors అండ్ అబోవ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో మీకు వీటికి ఏంటంటే కంటిన్యూస్గా వీళ్ళ ఫెసిలిటీస్ ఏదైనా ఇచ్చామంటే మనకి ఏంటంటే ఏదైనా గ్రౌండ్ ఫ్లోర్లు ఇస్తాము, లేదంటే వచ్చేసి టాప్ టెర్రస్ ఫ్లోర్లు ఇస్తాము. వీటితో పాటు ఏంటంటే మీకు మిడిల్లో ఎక్కడన్నా వచ్చేసి ఒక 4.5 meters హైట్ తోటి ఎన్విరాన్మెంట్ డెక్ ఫ్లోర్, అది మీ నిజంగా చాలా అడ్వాంటేజ్. 10 floors కానీ అబోవ్ బిల్డింగ్స్లో వచ్చేసి మీరు ఎక్కడైనా కానీ ఎనీ ఫ్లోర్ వచ్చేసి ఈ ఫ్లోర్ కట్టుకోవచ్చు అని మాకు రీసెంట్ దాంట్లో పర్మిషన్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే 4.5 meters హైట్, అంటే అరౌండ్ వచ్చేసి 15 feet హైట్లో మనం కట్టుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఒక 20% ఎమ్యూనిటీస్ అక్కడ ఉండే రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ వచ్చేసి లైక్ క్లబ్ హౌస్ కానీ, జిమ్ కానీ, మీకు అదర్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ వచ్చేసి. గోద్రేజ్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన గోద్రేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లో సాంకేతికత ఆధారిత రుణాల ద్వారా ప్రాంతీయ నైపుణ్యంతో విభిన్నమైన గోల్డ్ లోన్ ఫ్రాంచైజీని ప్రారంభించిందని గోద్రేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ అండ్ సిఇఓ పంకజ్ గుప్తా స్పష్టం చేశారు. కనకదుర్గ ఫైనాన్స్ యొక్క గోల్డ్ లోన్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్న గోద్రేజ్ ఫైనాన్స్ 2031 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 1200 కోట్ల గోల్డ్ లోన్ ఎంబీఎం చేరుకోవాలనే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. న్యాయమైన, వేగవంతమైన, సౌకర్యవంతమైన వినియోగదారుల విధానంతో గోల్డ్ లోన్ ఫ్రాంచైజీని నిర్మించాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. విజయవాడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనకదుర్గ ఫైనాన్స్, గోద్రేజ్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా కీలక వివరాలను వెల్లడించారు. 760 కోట్ల విలువైన తమ కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వ్యాపారాన్ని గోద్రేజ్ ఫైనాన్స్ కు విక్రయించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా గోద్రేజ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ అండ్ సిఇఓ పంకజ్ గుప్తా మాట్లాడుతూ ఈ అక్విజిషన్ ద్వారా రాష్ట్రంలో తమకు అదనంగా 54 బ్రాంచులు, 230 మందికి పైగా ఉద్యోగులు లభించారని తెలిపారు. రాబోయే 2 ఏళ్లలో వ్యాపారాన్ని రెట్టింపు చేసి ఎంఓఎం ను 600 కోట్లకు పెంచడంతో పాటు బ్రాంచుల సంఖ్యను 100 దాటాలనించాలని లక్ష్యంతో ఉన్నట్లు వెల్లడించారు. అలాగే రానున్న 5 ఏళ్లలో ఏయుఎం ను 1200 కోట్లకు తీసుకెళ్తామని గోద్రేజ్ గ్రూప్ సాంకేతికత, రిస్క్ మేనేజ్మెంట్ సహకారంతో కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములకు మెరుగైన సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. We are here to announce our business acquisition, gold loan business acquisition of Kanakdurga Finance Limited. With this acquisition of 54 branches, we want to do 2x business in the next 2 years. We want to take branches to 100 plus. With this acquisition, we have 280 crores of AUM already, and we are acquiring 230 plus employees. Our business overall in the next 2 years will become 2x, and we want to prosper our employees, partners and customers. We are very happy as a company to start this relationship of gold loan customers in Andhra. With this, we have deep geography reach in Andhra Pradesh, and that's a significant milestone for us as a company. President, what is the business area and future plans? How much you want? Our business right now in gold loans is 280 crore AUM, which will become 1200 crores in the next 5 years, and our business in the next 2 years will become double. We will reach 600 crore AUM and 100 plus gold loan branches in Andhra Pradesh. Why you are choosing Andhra Pradesh? Andhra Pradesh for us is a very good state where we can do gold loan business, and customers or per household gold is really positive for the business, where we can leverage the experience of Kanakdurga Finance Limited. The company has rich experience of 13 years of gold loans business, and this will become our
important milestone to learn from the team which has been on ground and understanding from customers. We will support them from Godrej Group's strength of technology, risk-based models. 60 కోట్ల కంపెనీ అండి ఇది గోల్డ్ లోన్ ఫైనాన్స్ని మనం గోద్రేజ్ ఫైనాన్స్ వారికి సేల్ చేయడం జరిగింది, కేవలం గోల్డ్ లోన్ మటుకే. ఇక మీదట మన కనకదుర్గ ఫైనాన్సు వెహికల్ ఫైనాన్స్ రంగంలోనే ముందుంటుంది. దాదాపు 30 సంవత్సరాలుగా మేము ఈ ఫీల్డ్లో ఉన్నాము. వెహికల్ ఫైనాన్స్ రంగంలో సేవలు అందిస్తున్నాము. ఎంతోమంది వేలాది కస్టమర్లకి మనం సేవలు అందించాము. అలాగే గోల్డ్ లోన్ కస్టమర్లకు కూడా ఇచ్చాము. అయితే గోల్డ్ లోన్ లో మనకి గ్రోత్కి గోద్రేజ్ వాళ్ళు బాగా తోడ్పడతారని ఈ రకంగా మనం డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 500 కోట్లు వెహికల్ ఫైనాన్స్లో ఉన్నాము. ఈ 500 కోట్లని నెక్స్ట్ వచ్చే 2 సంవత్సరాల్లో 1000 నుంచి 1500 crores తీసుకెళ్లాలని చెప్పి భావిస్తూ దానికి తొలడుగ్గా ఈ గోద్రేజ్ ఫైనాన్స్ ఎక్విజిషన్ ని స్టార్ట్ చేశాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఎల్ నీనో ప్రభావం, ధరల పెరుగుదలపై సీఎం ఆందోళన. సామాన్యులపై ధరల భారం పడకుండా కమిటీ ఏర్పాటుకు సూచన. ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాఢం సారే సమర్పించిన దేవస్థానం అన్నదాన విభాగం సిబ్బంది. చీర, సారే, గాజులు, పసుపు, కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు. కూటమి ప్రభుత్వ రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి స్పష్టీకరణ. 5 ఏళ్ల పాలనలో సీమను జగన్ పూర్తిగా విస్మరించారని విమర్శ. నూతన తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.